ఇస్తున్న ఈ వీడియోల మాలికలో ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత నుండి ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం నుండి 4వ శ్లోక విశ్లేషణని మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పిన ఎందుకు యుద్ధం చెయ్యను అన్న 8 కారణాలని తొలగదోస్తూ 2వ శ్లోకంలోనే ఇది రాకూడని సమయంలో వచ్చిన భావం అంటూ ఒక కారణం నువ్వెందుకు యుద్ధం చెయ్యాలంటే, రెండో కారణం ఇది నీచమైన క్షుద్రత్వం, ఇది హృదయ దౌర్బల్యం, దీన్ని విడిచిపెట్టేసేయని రెండో కారణం చెప్పాడు. ఎందుకంటే ఇది పిరికితనం, అకీర్తికరం, నీకున్న మంచి పేరంతా పోతుంది కూడా అని రెండో కారణం చెప్తే, ఇంతకు ముందు వరకు ఒక నిర్ణయానికి వచ్చేసినట్టుగా తానే ఆదేశిస్తున్నాడు సారథిని కృష్ణుణ్ణి అన్నట్టుగా, ఎంత పాపానికి ఒడిగట్టాం, ఇంక ఈ యుద్ధం అయిపోయింది, వదిలేద్దాంలే, అయిపోయింది, వెళ్ళిపోదాం అన్న విధంగా ఒక కాంక్రీట్గా, అంటే ఒక గట్టి గొంతుతో చెప్పినటువంటి అర్జునుడు ఇప్పుడు ఒక రకంగా తనను తాను సమర్థించుకోవాల్సిన స్థితిలో పడ్డాడు. కాబట్టి ఏమంటున్నాడో చూడండి. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోస్యామి పూజార్హా వరిసూదన. అరిసూదన, శత్రువుల్ని జయించినటువంటి వాడా ఓ కృష్ణ, కథం ఏ విధంగా భీష్మమహం సంఖ్య ఈ యుద్ధంలో భీష్ముడి మీద, ద్రోణంచ మధుసూదన ద్రోణుడి మీద నేను ఎలా బాణాలు వేయగలను? వాళ్ళ మీద పువ్వులు కదా వేయాలి, వాళ్ళ పాదాల మీద పువ్వులు వేయాలి, వాళ్ళ చేతికి పువ్వులు ఇవ్వాలి, వాళ్ళకి నేను నమస్కరించాలి, బదులు వాళ్ళ మీద బాణాలు ఎలా వేయగలను? ఇది ఎలా ధర్మం అవుతుంది? ఇది అధర్మం అని ఇంతకుముందు మొదటి అధ్యాయంలో చెప్పినట్టు అనలా, ఇది పాపం అని కాంక్రీట్గా ఒక మాట అనేలా, స్టేట్మెంట్ ఇవ్వలా, డిఫెన్స్లోకి వచ్చేసాడు. ఎందుకంటే కృష్ణుడు ఇది నపుంసకత్వం, ఇది నీకు తగినది కాదు అని తెగేసి చెప్పినందువలన వెంటనే తనని తాను పరికించుకుండే వైపుకి వెళ్ళి కొంత జంకు కలిగి, ఎలా చేస్తాను, బాణాలు ఎలా వేయాలి, పువ్వులు కదా వేయాలి అని ఒక సందేహాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నట్టుగా తనని తాను వ్యక్తీకరించుకున్నాడు. కాబట్టి వీళ్ళు నాకు పూజ్యులు కదా అంటే ద్వంద్వం కనిపిస్తుంది ఆయనకి. వీళ్ళు నాకు విద్య నేర్పిన వాళ్ళు, వీళ్ళు నాకు జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు, తాతగారు భీష్ముడు తనకు జీవితాన్ని ఇచ్చినాడు, ద్రోణుడు తనకు విద్యనిచ్చినాడు, వీళ్ళు పూజ్యులు కదా, వీళ్ళు దండనకెలా అర్హులు? సరిగ్గా మనం ఉన్న స్థితి అదే. అదిగో ఆయన అంత గొప్ప స్వామి కదా, స్వామీజీని విమర్శించకూడదని చెప్తూ ఉన్నారు కదా, ఈ అమ్మగారు కూడా ఓ ప్రక్క గురువుల్ని దూషించకూడదు అని చెప్తుంది, మళ్ళీ ఫలానా వాళ్ళని అయితే ఇలా అనొచ్చు, వీళ్ళు ఇలా అనేస్తుంది. ఏమిటిది? హిందూ ధర్మమే ద్వంద్వాత్మకంగానే ఉంటుంది. అందుకనే ఆత్మ సాధనా పరులు అసలు గురువు ప్రశంస చేసేప్పుడు కూడా ద్వంద్వాతీతం అని చెప్పుకుంటాం.